మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీని రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర సమితికి ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి అద్భుతంగా నల్లగొండ జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అఖండమైన మెజారిటీని అందించి ఒక చిరస్మరణీయమైన గెలుపునిచ్చిన మన తెలంగాణ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ మళ్ళొక్కసారి శిరస్సు వంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. నాగార్జున సాగర్లో అయితేనేమి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి సామాన్యమైన విజయం కాదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతటి మహత్తరమైన పోరాటం జరిగిందో మీ కళ్ళ ముందే ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, ఒకరు ఇద్దరు కాదు, దేశంలో ఉండే రాజకీయ దురంధరులు అందరూ కాలికి బల్పం కట్టుకొని హైదరాబాద్ మీద, తెలంగాణ మీద పడ్డారు. రాహుల్ గాంధీ, ఆయనతో పాటు కాంగ్రెస్లోని మహామహులందరూ తెలంగాణ మీద పడ్డారు. చాలా మాటలు చెప్పినారు, 1, 2 కాదు, చాలా మాటలు, వాగ్దానాలు గుప్పించినారు. ఇంటి కిరాయి కడతామన్నారు, ఇవాళ నోటికి ఏదొస్తా చెప్పినారు. మీకు ఏం కావాలంటే చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అన్నారు. కానీ తెలంగాణ ప్రజల గొప్పతనం ఏంటంటే వారు చెప్పిన డొల్ల మాటలకు, డొల్ల వాగ్దానాలకు పడిపోలేదు, నమ్మలేదు. ఎందుకంటే 60 సంవత్సరాల అనుభవం చూసి 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 ఎక్కడ ఎట్లా కొట్టాలనో దెబ్బ అక్కడ కొట్టి మీ సత్తా చూపెట్టినందుకు నాగార్జున సాగర్ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ కానీ, మీ నల్గొండ జిల్లా కానీ, పక్కన కృష్ణానది పారుతున్నా అన్యాయం జరిగింది, పక్కన కృష్ణానది పారుతున్నా కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థతలో గత ప్రభుత్వాలు వ్యవహారాన్ని నడిపినాయి. మాకు బాగా గుర్తున్నది, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్న సందర్భంగా అదే సమయంలో దాదాపుగా ఒక కొద్ది రోజుల ముందు అనుకుంటా, కొన్ని నెలల ముందు మన నాయకుడు కేసీఆర్ గారు నల్లగొండలో ఉన్న ఫ్లోరోసిస్ మహమ్మారిని అంతం చేయాలి, దాన్ని అంతం చేయడమే మన పంతం కావాలి అనే ఉద్దేశంతో నల్లగొండ నగారా పేరిట బహిరంగ సభలు, వివిధ మండలాల పర్యటనలు, ఇవన్నీ కూడా ఒక 7-8 నెలల ముందు అనుకుంటాను వారు చేయడం జరిగింది. ప్రత్యేకమైన పాటలు రూపొందించి నల్లగొండ జిల్లాలోని బిడ్డలందరినీ చైతన్యవంతుల్ని చేసి ప్రభుత్వ దుర్నీతిని, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థతను ఎండగట్టే ప్రయత్నం చేసినారు. ఆ రోజు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రివర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ రోజున్న పరిస్థితి నిజంగా కూడా ఎంత హృదయ విదారకం అంటే, పక్కన మీ నియోజకవర్గాన్ని, మీ జిల్లాను అంటుకొని కిందికి కృష్ణా నీళ్లు పోతాయి, కానీ నల్లగొండలోనేమో 2 లక్షల మంది జీవోత్సవాలు అయిపోయినారు. మునుగోడు నియోజకవర్గం కానీ, దేవరకొండలో కానీ, పార్ట్ ఆఫ్ నాగార్జున సాగర్ కానీ, కొంత తుంగతుర్తి కానీ, నల్లగొండ ప్రాంతంలో కానీ 2 లక్షల మంది ఈ ఫ్లోరోసిస్ అనే వ్యాధి వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయి జీవోత్సవాలుగా మారిపోయిన పరిస్థితి ఒకవైపు. ఇంకొక వైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 కాదు 2 కాదు 9,000 కోట్ల రూపాయలు తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు మంచినీటి పథకం కోసం తీసుకొని పోతానని చెప్పి క్యాబినెట్లో పెడితే, ఏ క్యాబినెట్లోనైతే నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అయ్యా ముందు మాకు ఇవ్వండి, మా నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్తో అతలాకుతలమవుతున్నది, పక్కన కృష్ణానది ఉన్నా నీళ్లు తాగించే పరిస్థితి లేదని చెప్పి మా ప్రజలు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పాలనో అక్కడ ఏం చెప్పలేదు. నవ్వుతూ సంతకాలు పెట్టినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఒక్క జిల్లాకు, చిత్తూరు జిల్లాకు 9,000 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని ఆనాడు మంజూరు చేసింది ఇదే జానారెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మళ్ళీ ఇంకా 3 ఏళ్ల తర్వాత మంత్రులుగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మనం అందరం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నా ఇళ్లల్లో కూర్చుని సంతకాలు పెట్టుకున్నారు తప్ప కనీసం పదవులు కూడా వదిలిపెట్టలేదు. పదవులు పట్టుకునే ఉన్నారు.
ఆఖరి నిమిషం దాకా ఆ పదవులకే అంకితమైనారు కానీ ఏనాడు తెలంగాణ ప్రజల కష్టాలు కానీ కన్నీళ్లు కానీ పట్టించుకోలేదు. నేను మొన్న చూస్తూ ఉన్నాను మీ నాగార్జున సాగర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన వివిధ అనుభవాలు. ఎన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసినా 15 సంవత్సరాల పైచిలకు మంత్రిగా పనిచేసినా మాకేమీ చేయలేదనే భావన 76 తాండాల్లోని మా నాగార్జున సాగర్లోని గిరిజన అన్నదమ్ముల్లో కలిగింది. కాబట్టే జానారెడ్డి గారు ప్రచారానికి వస్తే నిలదీసినారు, అడిగినారు, ఏమండి మీరు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసినారు, మాకేం చేసినావు సార్, మా తాండాలకు ఏం చేసినావు అని అడిగినారు, నిలదీసినారు. నాగార్జునపేట అనే తండాలో నిలదీయడం జరిగింది. అడిగినారు నిలదీసి, నువ్వు ఎంత పెద్ద నాయకుడు అయినా కావచ్చు, దశాబ్దాలు మంత్రిగా ఉండొచ్చు, కానీ నియోజకవర్గానికి ఏం చేసినావు, కనీసం నీళ్లు తెచ్చినావా, రోడ్లు వేసినావా, ఏం తెచ్చినావు అని చెప్పి నీ కోట్లేయాలి సార్ అని చెప్పి నిలదీయడం జరిగింది. ఈరోజు ఒక్క మాట మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాతనే, అందులో తెలంగాణను సాధించి తెచ్చిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మా గిరిజన ఆడబిడ్డలకు కానీ మా అక్కా చెల్లెళ్ళకు కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చే మిషన్ భగీరథ అనే కార్యక్రమం రాబోయే నెల రోజుల లోపల పూర్తి కాబోతున్నది. అయిన తర్వాత భవిష్యత్ తరాలకు ఫ్లోరోసిస్ అనే వ్యాధి ఏందో కూడా తెలవకుండా చేసే బాధ్యత, ఈ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని చరిత్ర పుటలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా మరి ఈ పథకం శాశ్వతమైన ఉపశమనాన్ని కలిగించబోతున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ పని జరిగింది అంటే తెలంగాణ రావడం వల్ల, ఆ వచ్చిన తెలంగాణకు కేసీఆర్ లాంటి పట్టుదల, సంకల్పం, కార్యదక్షత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే జరిగింది తప్ప ఆషామాషిగా కాలేదు. మా గిరిజన ఆడబిడ్డల అన్నదమ్ములు మీకు తెలుసు, దశాబ్దాల నుంచి మీకు చెప్తానే ఉన్నారు, తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్తానే ఉన్నారు. కానీ ఎప్పుడైనా కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా 3400 గిరిజన తాండాలు కానీ గూడాలు కానీ ఈరోజు పంచాయతీలు అయినాయంటే ఆ ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తొందరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుంటే అందులో 4వ వంతు దాదాపు 25-26% మా గిరిజన సోదరులే రేపటి రోజున సర్పంచులుగా ఉండబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు. మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండాను మేమే ఏలుకోవాలి, మా తాండాలో మౌలిక వసతులకు మేమే రూపకల్పన చేయాలి, మేమే నాయకత్వం వహించాలి అనే మీ ఆరాటం, మీ ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే బ్రహ్మాండంగా ఈరోజు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. కొత్తగా మున్సిపాలిటీలు అయినాయి. నందికొండ మున్సిపాలిటీ అయింది, హాలియా మున్సిపాలిటీ అయింది, కొత్త మండలాలు అయినాయి, మీ తిరుమలగిరి లాంటివి కొత్త మండలాలు అయినాయి, కొత్త జిల్లాలు కూడా ఏర్పడ్డాయి. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. వికేంద్రీకరణలో భాగంగా ప్రజల దగ్గరికి పరిపాలన తెచ్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మొన్న ఎన్నికల్లో ట్రక్కు అడ్డం వచ్చి నల్లగొండ జిల్లాలో నిజానికి సుఖేందర్ రెడ్డి గారు అన్నారు 9 గెలిచినామని. నా దృష్టిలో నల్లగొండలో నిజంగా చెప్పాలంటే 11 గెలిచినాం. నాగార్జున సాగరు ఇంకో 10,000 పెరిగేది మెజారిటీ. నకిరేకల్లు కేవలం ట్రక్ వల్లనే పోయింది, ట్రక్ గుర్తు రావడం వల్లనే అక్కడ పోయింది. హుజూర్ నగర్లో కూడా కొంత ట్రక్కు, కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టక్కు టమారా విద్యలు, ఈ రెండిటి వల్ల పోయింది. అక్కడ కూడా కేవలం 1000 ఓట్ల తప్ప ఎక్కువ తేడా ఏం లేదు. అక్కడ 8,000తో ఉత్తమ్ కుమార్ రెడ్డి సాంకేతికంగా గెలవచ్చు, కానీ 6,000 ఓట్లు ట్రక్కుకు వచ్చినాయి. ఇక ఒక 1000 అటు ఇటు అయితే మనమే గెలిచేది, కానీ ఇక సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు ఆయన గెలిచి బయటపడ్డాడు. కానీ వాస్తవాలే. పెద్ద పెద్ద నాయకులమని చెప్పుకున్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పింది నల్లగొండ ప్రజానికం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరని విర్రవీగిన వాళ్లకు అద్భుతమైన గుణపాఠం చెప్పింది నల్లగొండ ప్రజలనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి రుణం తీర్చుకునే దిశగా నల్లగొండ జిల్లాలో తప్పకుండా చేయవలసిన అన్ని కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో ముఖ్యంగా గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. నందికొండ ఆలియా మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీలుగా గతంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు వాటిని ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న సమయంలో ప్రతిపాదనలు రాకపోవడం వల్ల నిధుల మంజూరీలో కొంత జాప్యం జరిగింది.
తప్పకుండా ప్రభుత్వ దృష్టికి దాన్ని తీసుకొని పోయి నందికొండ ఆలియాకు తగిన విధంగా మంచి మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరు చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మీ నియోజకవర్గంలో ప్రాణప్రదమైన ముఖ్యంగా సాగునీరు రైతాంగానికి సంబంధించి నెల్లికల్ లిఫ్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా దాన్ని మంజూరు చేయించి మళ్ళీ మీ శాసనసభ్యుడు మీ పార్లమెంట్ సభ్యుడి చేతికే ఆ కాయిదాలు అందించే బాధ్యత కూడా వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే మాట మీకు తెలుసు. ఆసరా పెన్షన్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. తొందరలోనే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా వాటిని రెట్టింపు చేసుకోబోతా ఉన్నాం. అదే రకంగా రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఈరోజు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి మనసులో పుట్టిన మానస పుత్రికలు అవి మొత్తం దేశానికే ఆదర్శంగా నిలబడ్డ పరిస్థితి. బ్రహ్మాండంగా ఈరోజు 3 రాష్ట్రాలు ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ఆ పథకాన్ని యథాతథంగా కాపీ కొట్టినాయి. అక్కడ రైతులకు కూడా అమలు చేస్తూ ఉన్నాయి. అతి తొందరలోనే నాకున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన రైతు బంధు పథకాన్ని మన రైతు బీమా పథకాన్ని యథాతథంగా నకలు కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. తప్పేమీ లేదు. మంచి పథకాలు ఎవరైనా కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సిందే. ఈరోజు కేసీఆర్ గారి మదిలో పుట్టిన ఆలోచన ఈ దేశానికే ఆదర్శమైందంటే అది మనందరం గర్వపడాల్సిన మాట అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి బ్రహ్మాండమైన కార్యక్రమాలు, కడుపు నిండా కరెంటు, ఫ్లోరోసిస్ లాంటి వ్యాధిని దూరం చేసే ఇంటింటికి తాగునీరు, 1 కోటి ఎకరాలకు సాగునీరిచ్చే అద్భుతమైన ప్రాజెక్టులు, మరొక వైపు పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకునే సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ చేసుకుంటూ తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిపే దిశగా మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మీరు కొత్తగా ఎన్నుకున్న మీ శాసనసభ్యులు కూడా వారికి విశేషమైన అనుభవం ఉంది. నోముల నరసింహయ్య గారికి విశేషమైన అనుభవం ఉన్నది. తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది. వారు నిబద్ధతతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 76 తాండాలు కానీ, అదే రకంగా గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ సర్వతోముఖాభివృద్ధికి అన్ని వేళలా వారు పనిచేస్తారనే విశ్వాసం నాకున్నది. వారికి పూర్తిగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి తప్పకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో ముందుకు పోయే దిశగా అన్ని రకాలుగా కూడా పార్టీ పరంగా ప్రభుత్వానికి నివేదనలు పంపించి మరి ఆ కార్యక్రమాలు చేసే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు చొరవ చూపుతానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పార్టీలో చేరిన సోదరులతో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాసనసభ ఎన్నికలతోనే మన పని అయిపోలేదు. శాసనసభలో మళ్ళీ కేసీఆర్ గారికి మీరు ఆశీర్వాదం ఇచ్చి మీరు మన ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడంతోనే మన పని అయిపోలేదు. రేపటి రోజున తెలంగాణ ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, మీరు భారత రాజకీయ పరిస్థితులను కూడా ఒక్కసారి ఆలోచించినట్టయితే బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో 103 సీట్లలో డిపాజిట్లు గల్లంతైపోయి గందరగోళమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. సావు తప్పి కన్నులొట్టపోయినట్టు 20-21 సీట్లు గెలిచి వాళ్ళు గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా చూస్తే పరిస్థితులు భిన్నంగా ఏం లేవు. కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కూడా లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి హవా కూడా రోజు రోజుకి తగ్గుతూ ఉన్నది. గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూ ఉన్నది. రేపటి రోజున మ్యాజిక్ నంబర్ ఏదైతే కేంద్రంలో 273 సీట్లు వస్తే కేంద్రంలో ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉంటుందో 273 కాంగ్రెస్కి వచ్చేది లేదు, బీజేపీకి వచ్చేది లేదు. ఒకళ్ళు 100 ఇంకోళ్ళు 150 కాడిని ఆగిపోయేటట్టున్నారు తప్ప ఇద్దరు కలిపితే కూడా 273 వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, యాచించడం కాదు శాసించాలే. రేపటి రోజున ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చుంటారో తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకొని మీరు శాసించి మన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో 16 పార్లమెంట్ స్థానాలు పెట్టి మీరు నడిపియండి. తెలంగాణలో ఎట్లయితే పేదల పక్షపాత పరిపాలన నడుస్తున్నదో ఇదే రకమైన పరిపాలన దేశవ్యాప్తంగా తెచ్చే విధంగా మీరు 16 మంది పార్లమెంట్ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినట్టయితే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు తాండాలు వేగంగా అభివృద్ధి కావాలన్న ఆలోచనతోనే మనం బ్రహ్మాండంగా
గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. నేను మిత్రులందరితో కూడా కోరుతా ఉన్నా, మా భగవాన్ నాయక్ గారితో ఇంకా ఇతర మిత్రులందరితో కూడా కోరుతా ఉన్నా, సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా మీరు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా మీరందరూ కూడా కూర్చొని మరి అక్కడ సర్పంచ్లను ఎన్నుకున్నట్టయితే అభివృద్ధిలో వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏకగ్రీవం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నది. తప్పకుండా దానివల్ల ఆ గ్రామంలో వెంటనే ఒక మంచి రోడ్డో ఒక మంచి భవనమో మీకు ప్రత్యేకంగా వచ్చే ప్రోత్సాహకం కింద చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో పోటీని నివారించి సామరస్యంగా వాతావరణం ఉండే విధంగా చూసుకొని ఏకగ్రీవానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులు నరసింహయ్య గారిని, సోదరులు నాయక్ గారిని, ఇంకా ఇతరులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దాంతోపాటు దానికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం మొత్తం కూడా ఎన్నికలే ఉన్నాయి. దాదాపు మొదటి 6 నెలలు ఎన్నికలే ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెలలోనే ఉన్నాయి. మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు, వెంటనే సొసైటీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి రాబోతా ఉన్నాయి. మొన్న శాసనసభ ఎన్నికల్లో మీరు చూపెట్టిన స్ఫూర్తి ఏదైతే ఉన్నదో తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ అదే రకమైన స్ఫూర్తితో ముందుకు పోయినట్టయితే గ్రామాన ప్రతి సొసైటీ మీద తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం నాకున్నది. ఆ పట్టుదల మీరు చూపెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన మాట కూడా గౌరవనీయులు మీ శాసనసభ్యులు నరసింహయ్య గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న జరిగిన ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో చాలా పోలింగ్ బూత్ల కాడ చాలా గ్రామాల్లో మనం చూసినాం. పాపం చాలామంది ఓట్లు పోయినాయి, మా పేరు ఓటర్ లిస్టులో లేదని చెప్పి బాధపడ్డ వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారా లేదా? వారందరి గురించి కూడా మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మనకు. ఈ జనవరి 25 వరకు మళ్ళా మీరు తిరిగి ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం వచ్చింది. నేను నరసింహయ్య గారిని, ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఏ బూత్లో ఏ గ్రామంలో ఎవరి ఓటు పోయిందో నాకు తెలియకపోవచ్చు, కానీ మీకు నాగార్జున సాగర్ గురించి, మీ గ్రామం గురించి, మీ పోలింగ్ బూత్ గురించి మీకు తెలుసు. దయచేసి ఇక్కడికి వచ్చిన ఈరోజు టీఆర్ఎస్లో చేరుతున్న మిత్రులందరినీ నేను కోరుతా ఉన్నా, ఈ నెల 25 వరకు జరగబోయే ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో అందరూ కూడా దయచేసి ఎవరెవరి ఓట్లు పోయినాయో తెలియనోళ్ళుంటే, పెద్ద మనుషులుంటే మీరే దగ్గర ఉండి రాయించండి. పార్టీ పరంగా మీకు ఇప్పటికే 10-12 వేల ఫారంలు మీకు అందరికి కూడా పంపించడం జరిగింది. మండలాల వారీగా, తాండాల వారీగా, గ్రామాల వారీగా దయచేసి ఎక్కడికక్కడ మా యువ మిత్రులు గట్టిగా అనుకొని, ఎందుకంటే ఒక్కొక్క ఓటే కీలకం. మొన్న మీరు చూసినారు, ఒక ట్రక్కు గుర్తు వల్ల 2 స్థానాలు కోల్పోయినాం మనం నల్గొండ జిల్లాలో. కాబట్టి అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదంటే మన మద్దతుదారులుగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మన వైపే ఉన్నారు, పేదవారైతే. కాబట్టి వారందరినీ తప్పకుండా వారికి ఓటు హక్కు కల్పించే దిశగా మరి మన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొద్దిగా కష్టపడితే ఈ రాబోయే 10 రోజులలోనే, ఇంకా 25 తారీఖు దాకా సమయం ఉంది, ఈ 10 రోజులలో కుదిరితే సంక్రాంతి లోపలనే రాయించినట్టయితే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మొన్న మీకు 18,000 మెజారిటీ రావచ్చు, రేపు పార్లమెంటుకు 40-50 వేల మెజారిటీ నాగార్జున సాగర్లో సాధించే దిశగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడనైతే మొన్న కొన్ని తప్పిపోయినాయో, ఏ ఊర్లలో అయితే కొన్ని ఓట్లు తక్కువ వచ్చినాయో అక్కడ గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు దృష్టి పెట్టినట్టయితే, అక్కడి సమస్యలను వెంటనే పరిష్కారం చేసినట్టయితే తప్పకుండా మనకు ప్రజల మద్దతు మరింత పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి భగవాన్ నాయక్ గారిని, లక్ష్మారెడ్డి గారిని, అబ్బాస్ గారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు మా అక్క చెల్లెలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లికల్ లిఫ్టే కాదు వేరే ఏమన్నా ఉంటే వాటిని కూడా చేయిస్తా అని చెప్పి కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ